ఇది మటన్ అనమాట. ఎలా చేస్తాననేది చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే కూరల్లోకి మసాలాలు వేసుకుంటున్నాను నిల్వ ఉంచుకోవడానికి. పచ్చిమిర్చి, అల్లం, చిన్నులపాయి, జీడిపప్పు, నువ్వులు, అల్లం అనమాట. ఈ మూడు కలిపి మిక్స్ చేసాం. ఇదనమాట పచ్చిమిర్చి, అల్లం. ఇంకెందులో అయినా వేసుకోవచ్చు కావాలనుకుంటే. కొంచెం పసుపు, ఉప్పు వేసి మిక్సీ పెట్టేసుకుంటే మనం ఏదైనా కూరలో కొంచెం వేసుకోవాలన్నా వేసేసుకోవచ్చు. కొంచెం మంటగా ఉండాలి అనుకుంటే వేసేసుకోవచ్చు అనమాట. నాకు ఇది వచ్చింది, చాలా రోజులు వచ్చింది. మటన్ కర్రీ చేస్తున్నాను, ఎలా చేస్తాను అనేది చూసేయండి. ఎల్లుల్లిపాయి, మటన్ కర్రీ చేస్తున్నాను, ఎలా చేస్తాను అనేది చూసేయండి. ఇందులో ఇప్పుడైతే అల్లము, ఉల్లిపాయ, చిన్నులపాయి, పచ్చిమిర్చి మొత్తం కలిపిన పేస్ట్ అయితే వేసి ఏం చేస్తున్నాం. కొంచెం ఇది పచ్చివాసన కావాలన్నమాట, బాగా ఆగాలి. నూరిన దానిలో నేనైతే సగమే వేసాను, సగానికి ఎక్కువ వేసాను. ఎందుకంటే 2 వంతులు ఉండి తక్కువ తట్టి పెడతాను అనమాట, ఎక్కువైపోద్ది. నువ్వులు, జీడిపప్పు, నేను లవంగాలు, బిర్యానీ ఆకు ఏం వేయను. ఆల్రెడీ గరం మసాలా వేస్తాను, అందుకని నేను ఇంకా బాగా ఘాటుగా అయితే వేయను. కారం కూడా వేసేస్తున్నాను, అందులో వేసాను కాబట్టి కారం ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను. వాటర్ వేసేస్తాను. ఈ మసాలా బాగా నూనె పైకి వచ్చేంత వరకు ఉడకాలన్నమాట, ఉడికితే బాగుంటుంది. ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి, ఉడకాలి మసాలా బాగా. ఇది ఉడకాలి. మటన్ అయితే ఉడికింది కదా, ఈ మొత్తం అయితే వండను, ఒక వంతు నుంచి 2 వంతులు వండుతాను. కొత్తిమీర వేసేస్తున్నాను, కాకపోతే పైన ఆకులు కనిపిస్తే తీసేస్తాను. గరం మసాలా వేస్తున్నాను, ధనియాల పొడి, అయిపోయింది కర్రీ. మటన్ కర్రీ అనమాట, చాలా బాగుంది. గ్రేవీ చాలా చిక్కగా వచ్చింది.
చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరేం చేసుకున్నారో చెప్పండి. థ్యాంక్ యూ.